చేస్తామని మేము తెలియజేస్తున్నాం. కట్కన్ రమేష్ గారు, నమస్కారం. జీవో తర్వాత ఇంకా పర్టికులర్ గా మేజర్ గా టీచర్లే ఇంపాక్ట్ చేస్తుంది కదా 317. దాని డిప్యుటేషన్ మీద ఏదో చేస్తా అన్నారు కదా, 190 జీవోనా? 190 జీవో ద్వారా డిప్యుటేషన్స్ అనేది విద్యాశాఖలో ఇంతవరకు చేయలేదు. రాష్ట్ర జేఏసీ నాయకత్వం కూడా చాలా క్లారిటీగా చెప్పింది. రాష్ట్ర అంటే ఇప్పుడు ఉపాధ్యాయ సంఘాలే కాకుండా 206 సంఘాల జేఏసీ కూడా ఉపాధ్యాయ సంఘాలతోని ఒక సమావేశాన్ని విద్యాశాఖ సెక్రటరీ పెట్టమన్నా కూడా ఇంతవరకు స్పందించలేదు. మీరు అన్నారు ఒకటి, మాకు ప్రధానమైనటువంటి సమస్య పిఆర్సీ అంటే ఇప్పుడు కాకపోతే మరెప్పుడు కాదు. ఒక పార్టీ మేనిఫెస్టోలో పెట్టుకొని టైం 2 సంవత్సరాలు అయితే దాని టైం అయిపోతున్నది, మరొక పార్టీ పెడుతుందనో లేకుంటే ఇదే పార్టీ మళ్ళీ అధికారం వస్తే పెడుతుందనే అవకాశం లేదు. బీజేపీ ఒకవేళ ఉన్నా కూడా బీజేపీకి ఆ ఛాయిస్ అది తీసుకొచ్చినటువంటిది. కనుక ఆ పిఆర్సీ తర్వాత డిఏలకు సంబంధించి సిపిఐ సంబంధించి ఇవాళ మాకున్నటువంటి దాని మీద ఇది కాకుండా మీరు ఆర్థికేతర అంశాలు కూడా ఏమైనా ఉన్నాయన్నారు. ఖచ్చితంగా ఆర్థికేతర అంశాల మీద కూడా ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నట్టు ముఖ్యమంత్రి మరి ర్యాపిడ్ గా పోయే అవకాశం లేదు వారి దగ్గరికి మాట్లాడేందుకు. విద్యాశాఖ సెక్రటరీ గారు కూడా పిలిచి మాట్లాడి సమస్యలు పరిష్కరించే పరిస్థితి కూడా మాకు కనిపించడం లేదు. ఒకటి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, టెట్ విషయంలో ఇవాళ వేల మంది ఉపాధ్యాయులు ఇవాళ సర్వీస్ ఉపాధ్యాయులు బాధపడుతుంటే మనం ఏదైనా ఒక ప్రయత్నం చేయాలి. అక్కడ తమిళనాడు ప్రభుత్వము అది ఎన్సిటీ గైడ్లైన్స్ ఉన్నదా, దానివల్ల ఇబ్బందులు వస్తున్నాయనేటువంటి రెండో సమస్య. కానీ ప్రభుత్వ పరంగా ఉపాధ్యాయ సంఘాలను కూర్చోబెట్టి మాట్లాడి ఏమైనా ఇంతవరకు చర్యలు తీసుకోవాలి. ఇదేమీ ఫైనాన్స్ సంబంధించింది కాదు. ఇవాళ తమిళనాడు ప్రభుత్వం అక్కడ ఒక అసెంబ్లీలో తీర్మానం చేసి ఇన్ సర్వీస్ టీచర్లకు వద్దని చెప్పింది. మరొక విషయం, ఇక్కడే పక్కకు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇవాళ పండితులకు సంబంధించి టెట్ సబ్జెక్ట్ లోపల 60 మార్కులు వాళ్ళ భాషతో పాటుగా 60 మార్కులు ఓన్లీ సోషల్ సబ్జెక్ట్ మార్కులు ఉన్నాయి. వాళ్ళు 60 మార్కులను కంటెంట్ అండ్ మెథడాలజీ కింద 16 మార్కులుగా మార్చి మొత్తం పండితులకు సంబంధించి టెట్ను మార్చుకున్నారు. ఆ విధమైనటువంటి మార్పును కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం తీసుకొని రాలేదు. కనుక అది ఒక్కటే కాదు, అంటే ఆర్థికేతరమైనటువంటి అంశాల పట్ల కూడా ఈ ప్రభుత్వము అసలు పట్టించుకోకపోవడం కింద ఇవాళ నాయకత్వము ఇవాళ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ నడిపిస్తుంది. ఇవాళ అట్టలేదు పరిస్థితి కింద. ఇవాళ కింద ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లే నాయకత్వాన్ని నడిపించే పరిస్థితి ఇవాళ వచ్చింది. మా రాష్ట్ర నాయకత్వం కూడా టీజీజే చాలా స్పష్టంగా చెప్పింది, ఇవాళ మేము చేయమన్నా మేము దూరంగా ఉన్నా కింద క్యాడర్ ఉండే పరిస్థితి లేదు. కనుక ఈ రోజు ఏ పోస్టర్ లేకుండా ఒక వాట్సాప్ మెసేజ్ తోని వేల మంది ఇవాళ హైదరాబాద్ లో గానీ ఇవాళ 33 జిల్లాలో గానీ ఎట్లా వచ్చిందో చూసుకోవచ్చు. ఇంకొకటి చాలా ఇవాళ ఈహెచ్ఎస్ మీద మీకు చాలా మరి మెసేజ్లు వస్తాయని చెప్పిన సందర్భంలో నాకు గరకన్నా ఘాటుగా అయింది. అది గతంలో ఉన్నటువంటి ఈహెచ్ఎస్ లో కనీసం రియంబర్స్మెంట్ కి ఎక్కడికన్నా పోతే ఒక 5 నెలలకు 6 నెలలకు 8 నెలలకు కొంచెం చెప్పించుకొని అట్లా వచ్చే పరిస్థితి ఉండే. ఇప్పుడు అది లేదు. 3 లక్షల రూపాయలకు ఆ తర్వాత 10 లక్షల రూపాయలకు మా కాంట్రిబ్యూషన్ తో పెంచినటువంటిది చాలా క్లారిటీగా చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మాతో కూర్చున్నప్పుడు కూడా మా రాష్ట్ర జేఏసీ నాయకత్వంతో వారు మాట్లాడుతున్న తీరు కూడా మాకు ఉద్యమానికి పోయే పరిస్థితులు కనిపించలేదు అక్కడ. కానీ మరి రాష్ట్ర నాయకత్వం అక్కడ మంత్రులు మాట్లాడుతున్న తీరుకు అధికారులు వ్యవహరిస్తున్న తీరుకు అమలవుతున్నటువంటి తీరుకు మాత్రం చాలా క్లారిటీగా వ్యత్యాసం. ఇది వారి మీదనే పడుతుంది. ఒక్కటి చెప్తున్నానండి, ఇవాళ నిమ్స్ అంటున్నారు, నిన్నటి వరకు పెన్షనర్స్ అందరూ లైన్ కట్టి ఒక రోజు 2 రోజులు లేట్ అయినా నిమ్స్ లోపల మనకు చాలా క్లారిటీగా ఉంది. అన్ని రకాల వ్యాధులకు ఓపీ చికిత్స ఉంటది అక్కడ. ఆ ఓపీ చికిత్స నిమ్స్ లో పోయి 2-3 రోజులు కూర్చుని టెస్ట్ చేసుకొని అక్కడి నుంచి వెల్నెస్ సెంటర్కి వచ్చి మెడిసిన్ తీసుకున్నారు. ఇప్పుడు ఈ ఉత్తర్వుల్లో నిమ్స్ ని తీసేసారు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఉండదు. మనం డబ్బులు కట్టి మన నిమ్స్ మన గవర్నమెంట్ నిమ్స్ ఆ నిమ్స్ ను తొలగించడం అనేటువంటిది మనం ఊహించినటువంటి విషయం. రెండోది, గతంలో ఇప్పుడు హెల్త్ కార్డ్ నిమ్స్ లో వర్తించదు. ఇప్పుడు నిన్న దాకా వర్తించింది, ఇప్పుడు దానిలో లేదు. దానిలో అది వెల్నెస్ సెంటర్ కాదు, ఇప్పుడు ఉన్నటువంటి దానిలో లేదు. ఎట్లా పోవాలి మళ్ళీ దానికి? ఎట్లా పోవాలి అంటే మళ్ళీ తిరిగి ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఎట్లయితే మనం డబ్బు కట్టిపోతామో ఓపీకి డబ్బు కట్టిపోవాలి, లేకుంటే ఇన్ పేషెంట్లు అయితే ఏవైతే ఇవి చూపెట్టారు. నిమ్స్ లో చాలా క్లారిటీగా గతంలో ఉత్తర్వులు ఉన్నాయి. ఏ రోగమైనా ఎటువంటి రోగమైనా ఓపీ ట్రీట్మెంట్ కానీ ఇన్ పేషెంట్ ట్రీట్మెంట్ కానీ దానికి ఇది ఉన్నది మనకు తెలుసు. సెంట్రల్ గవర్నమెంట్ అవశిష్టాధికారాలు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి జాబితాలో ఏ అంశమైనా కేంద్ర ప్రభుత్వానికి చెల్లుతున్నట్టు ఏ రోగం వచ్చినా దేని లేకపోయినా అన్ని కూడా నిమ్స్ లోపల ఓపీగా చెల్లుతుంది. అది ఇప్పుడు లేదు. రెండోది, కార్పొరేట్ హాస్పిటల్స్ లో ప్రధానమైనటువంటి రోగాలు కిడ్నీ, క్యాన్సర్, హార్ట్, న్యూరో వీటన్నిటికీ కూడాను ఓపీ ట్రీట్మెంట్ ఉంటుంది, ఫాలో అప్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఇవాళ ఓపీ ట్రీట్మెంట్ లేదు.
ఓపీ ట్రీట్మెంట్ కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఇవ్వలే, దానికి 30% పెట్టి పోవాలి. ఆ 30% విజయ డయాగ్నోసిస్ కూడా 15%, 20% ఇస్తున్నాడు హెల్త్ కార్డు పట్టుకొని పోతే. ఇప్పుడు కరీంనగర్ చుట్టుముట్ల ఎక్కడైనా విజయ డయాగ్నోసిస్ పోతే 15 నుంచి 20% ఓన్లీ హెల్త్ కార్డు ఇస్తే సంబంధమే లేదు, మా ఒప్పందమే లేదు. కనుక ఈ రోజు వాళ్ళ ప్రభుత్వము చెప్పి చేస్తున్నటువంటి దానికి, వాళ్ళ అధికారులు చేస్తున్నటువంటి దానికి ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి లోపల ఖచ్చితంగా కింది స్థాయిలో ఉద్యోగ ఉపాధ్యాయ వాళ్ళ పెన్షనర్లకు చాలా ఇబ్బంది. మాకు తెలిసి వాళ్ళ రాష్ట్ర జేఏసీ నాయకత్వం ఎంత ఇబ్బంది చేసారో. మాకు పిఆర్సీ కన్నా, మాకు డిఏ కన్నా మాకు హెల్త్ కార్డ్స్ రావాలన్నారు, కానీ వాళ్ళ హెల్త్ కార్డ్స్ అమలు అవుతలేవు. ఇవాళ 13 మంది సభ్యులు ఇవాళ ఈహెచ్ఎస్ లో ఉండి ఎంత ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళు మొత్తము ఇవాళ ఆర్గనైజేషన్ కన్నా ఎక్కువ ఈ హెల్త్ కార్డ్స్ ఎట్లా సక్సెస్ చేయాలి, ఎన్ని మీటింగ్లు జరుగుతున్నాయి, ఎంతమంది హాస్పిటల్స్ వెళ్తున్నారు, ఎంత యాజమాన్యాన్ని బదలాడుతున్నారు. ఈ అవకాశం ఉద్యోగులకు ఎందుకు అంటున్నా, ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి ఉద్యోగ సంఘాలు బాధ కానీ వాళ్ళు తిరుగుతున్నటువంటిది కానీ వాళ్ళ కింద మేము చూస్తున్నాం, బయట ఉండి మేము చూస్తున్నాం వారి యొక్క బాధ. కానీ వాళ్ళ ప్రయత్నాలు సఫలమవుతలేవు, వాళ్ళకి విపరీతంగా కింది స్థాయి నుంచి ఇబ్బందులు ఉన్నాయి. కనుక ఈ లోపాలను సవరిస్తే తప్ప ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా ఉన్న క్లారిటీ ఉన్నాడు, కానీ కోడిమయమైనట్టు ఉన్నది మొత్తం. ఈ వ్యవహారాన్ని సరిదిద్దాల్సిన అవసరం. పవన్ గారు, ఏంది సిపిఎస్ ఉద్యోగులది ఒకటే ఏకైక డిమాండా? అవును సార్, భరత్ గారు నమస్కారం. ఈ రోజు తెలంగాణ